అందరికీ నమస్కారం. జిఆర్ యాంటిక్స్కి స్వాగతం. 1917 నాటి ఒక ప్రత్యేకమైనటువంటి హాట్ క్యారేజ్. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా ప్రయాణాల్లోకి వెళ్తే హాట్ బాక్సులు పట్టుకెళ్తున్నాం. హాట్ క్యారేజీలు ఇది 100 ఏళ్ల కిందటే ఈ రకమైనటువంటి టెక్నాలజీని మన పూర్వీకులు ఉపయోగించారు. ఆ రోజుల్లో ఉపయోగించినటువంటి ఒక అరుదైనటువంటి క్యారేజ్ ఇది. ఇక్కడ గమనించినట్లయితే తయారీ సంవత్సరం 1917వ సంవత్సరాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రాజా మహారాజాల వాళ్ళ జమీందారులు ప్రయాణాల్లో ఇటువంటి క్యారేజీల్ని ఉపయోగించేవారు. దీని ప్రత్యేకతను ఒకసారి చూద్దాం. ఈ క్రింది భాగంలో చూసినట్లయితే దీనికి ఈ విధంగా ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కుంపటి ఉంటుంది. ఇందులో నిప్పులు వేసి రాజేసి ఈ కుంపటిని మరలా లోపల పెట్టి దీన్ని లాక్ చేయాలండి. లాక్ చేసిన తర్వాత నిప్పులు ఆరకుండా ఉండడం కోసం ఇక్కడ రంధ్రాలు ఇచ్చారు. ఇక్కడ గాలి బయట నుంచి లోపలికి వెళ్ళడానికి. తర్వాత దీన్ని ఓపెన్ చేసినట్లయితే దీంట్లో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగంలో ఆఖరి భాగంలో క్యారేజ్ ఉంటుందండి. దీంట్లో మనం ఏదైతే అన్నము, కూర, పప్పులు ఇవన్నీ కూడా ఈ దినుసులన్నీ కూడా వీటిని మనం ఇందులో వేసి దీన్ని ఏం చేయాలంటే ఈ బాక్స్లో లోపల పెట్టాలండి. ఈ బాక్స్లో పెట్టిన తర్వాత ఈ బాక్స్ని మరలా ఈ క్యారేజీ మనకి ఏదైతే ప్రధానమైనటువంటి పెద్ద బాక్స్ ఉందో దీంట్లో దించినట్లయితే ఇది కింద ఉన్నటువంటి కుంపటి ద్వారా వేడి ఈ చేరి మనం వండినటువంటి ఆహారము వేడిగా ఉంటుంది. నిప్పులు తొక్కి వేసుకున్నట్లయితే, అదే నిప్పులు ఎక్కి వేసినట్లయితే ఈ ఆహారం ఉడికి మనం తర్వాత కాలంలో తినడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే 2 విధాలుగా ఈ క్యారేజీని ప్రయాణాల్లో ఉన్నటప్పుడు ఆ రోజుల్లో వాడేవారండి. మీరు ఎవరైనా సరే ఇటువంటివి చూసినా తెలిసినా వీటి గురించి కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.